అడాల్ఫ్ హిట్లర్ ప్రపంచ చరిత్రలో భయం, హింస, విధ్వంసం సూచనగా నిలిచిన ఒక ప్రతికూల నాయకుడు. ఏప్రిల్ 1889 20న ఆస్ట్రియాలో జన్మించిన హిట్లర్ తన బాల్యంలోనే కళలకు అనుసరించి పెరిగాడు. అతని ప్రపంచ దృష్టి జర్మన్ జాతి అభిమానం మరియు జాత్యహంకార భావాలతో నిండి ఉంది. యువనంలో వియన్నాలో కళాశాల ప్రవేశ పరీక్షలు తిరస్కరణ ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతడు జాతి సుపీరియర్ ఆలోచనలు, యూదులపై ద్వేషభావాలు, జర్మన్ సామ్రాజ్య పునర్నిర్మాణం వంటి సిద్ధాంతాలతో మనస్సును భర్తీ చేసుకున్నాడు. 1914 నుంచి 1918 వరకు జరిగిన ప్రపంచ యుద్ధంలో హిట్లర్ జర్మన్ సైన్యంలో పాల్గొన్నాడు. యుద్ధం ముగియగానే పతనమైన జర్మనీపై లోతైన విషాదాన్ని అనుభవించాడు. జర్మనీ ఓడటానికి యూదులే, ప్రజాస్వామ్య నాయకులే, కమ్యూనిస్టులే కారణమన్నారు. ఇదే రాజకీయ జీవితం ప్రారంభానికి పునాది వేసింది. 1920లో నాజీ పార్టీలో చేరి తన ప్రసంగ నైపుణ్యంతో ప్రజల్లో ప్రాధాన్యం సంపాదించాడు. 1923లో బీర్ హాల్ పుట్ష్ తిరుగుబాటు విఫలం అయి జైలు కాలం వచ్చింది. జైల్లో ఉండేటప్పుడు మే కంఫ రాసుకున్నాడు. 1933 జనవరిలో ఆయన జర్మన్ ఛాన్సలర్గా నియమితుడు అయ్యాడు. యూదులపై నిరంతర హింసను ప్రారంభించి హోలోకాస్ట్లో లక్షలాది ప్రజలను హత్య చేశాడు. 1939లో పోలాండ్పై దండెత్తడం రెండవ ప్రపంచ యుద్ధానికి నాంది అయింది. 1941లో సోవియట్ యూనియన్పై దాడి గొప్ప తప్పిదమై సోవియట్ బలాలతో, సైన్య బలహీనతలతో జర్మనీ కూలిపోయింది. ఏప్రిల్ 1945 బెర్లిన్ బంకర్లో తన భార్య ఇవా బ్రౌన్తో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణంతో నాజీ పాలన ముగిసింది. ఈ విధ్వంసకారి నాయకత్వం ప్రపంచానికి పెద్ద పాఠంగా నిలిచింది. సమాజం ఎప్పుడూ ద్వేషాన్ని వదిలి పరస్పర గౌరవంతో ముందుకు పోవాలి అనే సందేశమే.